శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం అని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 306 అధ్యాయాలు పూర్తి చేసి 307వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం క్షంతారామం శ్రీలంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. अनादि निद्रावेतौ भावेश्वरौ मतौ तत्वसंज्ञावु भावेतौ प्रोच्येत ज्ञान चिंतकै. అక్షరాలు అక్షరాలు ఇవి రెండు కూడాను మొదలు తుది లేనివి కాబట్టి పరస్పరం కలిసి సర్వ సమర్థాలు అని అంటారు. సాంఖ్యజ్ఞానాన్ని గురించి ఆలోచించిన వారు ఈ రెండింటిని తత్వాలు అంటారు. సర్గ ప్రళయ ధర్మత్వాత్ అవ్యక్తం ప్రాహురక్షరం తదేత గుణ సర్గాయ వికుర్వాణం పునః పునః. సృష్టి ప్రళయం అనే ధర్మాలు రెండు ఉండటం వల్ల ప్రకృతిని అక్షరం అంటారు. ఆ ప్రకృతియే మహత్తత్వాదులు సృష్టించడానికి మాటి మాటికి వికారాన్ని పొందడం వల్ల దాన్ని క్షరం అని అంటారు. అది చాలా ఎంతో విపులంగా చెప్పాడు, కానీ ఈ శ్లోకంలో సూక్ష్మంగా చెప్పేశాడు అర్థమయ్యేటట్టుగా వ్యాసులు వారు. సృష్టి ఉంటుంది, మళ్ళీ ప్రళయం ఉంటుంది, కాబట్టి అది అక్షరం అంటే దానికి క్షరం లేదు. మరి అలానే మాటి మాటికి వికారాన్ని పొందుతుంది ప్రకృతి, అందువల్ల అది క్షరం అన్నమాట. గుణానాం మహదాదీనాం ఉత్పత్తిశ్చ పరస్పరం అధిష్టానాత్ క్షేత్రమాహుయే తత్వం చ వింశకం. మహత్వత్వం మొదలైన గుణాల ఉత్పత్తి ప్రకృతి పురుషుల యొక్క పరస్పర సంయోగం వల్ల ఏర్పడుతుంది. ఒకదానికొకటి ఆధారం అవుతాయి కాబట్టి పురుషుని కూడా క్షేత్రం అంటారు. యదా తు గుణజాలం తత్ అవ్యక్తాత్మని సంక్షిపే తదా సహ గుణైస్తైస్తు పంచవింశో విలీయతే. యోగి తన యోగ సాధన ప్రభావంతో ప్రకృతి గుణ సమూహాన్ని అవ్యక్త మూల ప్రకృతిలో లీనం చేసినప్పుడు ఆ గుణాలు విలయం కావడంతో పాటు 25వ తత్వమైన పురుషుడు కూడా పరమాత్మలో కలిసిపోతాడు. గుణ గుణేషు లీయంతే తదైక ప్రకృతిర్భవే క్షేత్రజ్ఞోపి యదా తదా తక్షేత్రే సంప్రలీయతే. నాయన కరాళ జనక మహారాజుకి చెబుతున్నాడు వశిష్ఠులు వారు. కార్యరూపాలైన గుణాలు కారణభూత గుణాలలో లీనమైనప్పుడు సమస్తము ఒకే ఒక ప్రకృతి స్వరూపం అవుతుంది.
క్షేత్రజ్ఞుడు కూడా పరమాత్మలో లీనమైనప్పుడు దానికి కూడా ప్రత్యేకమైన ఉనికి ఉండదు. తదాక్షరత్వం ప్రకృతి గచ్చతే గుణ సంశ్రిత నిర్గుణత్వం చ వైదేహ గుణేశ్వ ప్రతివర్తనాత్. ఓ విదేహ దేశాధిపతి కరాళ జనక మహారాజా, అప్పుడు త్రిగుణమయమైన ప్రకృతి క్షరత్వాన్ని పొందుతున్నాయి. క్షరం అంటే నాశనం అయిపోవటమే. పురుషుడు కూడా గుణాల్లో ప్రవృత్తుడు కాకపోవడం చేత నిర్గుణుడవుతాడు, గుణాతీతుడవుతాడు. ఏవమేవ చ క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞాన పరీక్షయే ప్రకృత్యా నిర్గుణస్త్వేషు ఇచ్చేవ మనుశుశ్రుమ. ఇలాగే క్షేత్రజ్ఞునికి జ్ఞానం లేనప్పుడు, అంటే పురుషుడికి ప్రకృతి జ్ఞానం లేనప్పుడు ఆయన సహజంగానే నిర్గుణుడవుతాడు. క్షరో భవచ్చేష యదా తదా గుణవతి మధ ప్రకృతిం త్వభిజనాతి నిర్గుణత్వం తథాత్మనః. ఈయన క్షరుడైనప్పుడు, అంటే పరమాత్మలో లీనమైనప్పుడు ఆయన ప్రకృతి సగుణం అని, తాను నిర్గుణుడనని యథార్థాన్ని తెలుసుకోలేడు. తదా విశుద్ధో భవతి ప్రకృతే పరివర్జనాత్ అన్యోహమన్యేయమితి యదా బుధ్యతి బుద్ధిమాన్. ఈ రీతిగా జ్ఞాని అయిన వ్యక్తి నేను వేరు, ఈ ప్రకృతి నాకంటే భిన్నమైనది అని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రకృతి రహితుడు కావటం వల్ల తన శుద్ధ స్వరూపంలో ఉంటాడు. తదైష తత్వతామేతి సచాపి మిశ్రితాం వ్రజేత్ ప్రకృత్యా చైవ రాజేంద్ర మిశ్రోత్యన్యస్య దృశ్యత. రాజేంద్ర, ప్రకృతిలో సంయోగ సమయంలో దానితో అభిన్నుడైనట్లుగా ప్రతీతుడు కావడం చేత ఈ పురుషుడు ఆ రూపాన్ని పొందాడా అన్నట్లుగా కనిపిస్తాడు. కానీ ఆ స్థితిలో కూడా ఆయన ప్రకృతిలో మిశ్రం కాడు, ఆయనకు ప్రత్యేకత ఉంటుంది. ఈ రీతిగా పురుషుడు ప్రకృతితో కలిసిపోయినట్లు ప్రత్యేకంగా కనిపిస్తాడు. యదాతు గుణజాలం తత్ ప్రాకృతం వై జుగుప్సతే పశ్యతే చ పరం పశ్యన్ తదా పశ్యన్ సంచజే. ఆయన ప్రకృతి గుణాల సముదాయాన్ని అసహ్యించుకొని దాని నుంచి విరతుడైనప్పుడు పరమదర్శనీయమైన పరమాత్మ దర్శనాన్ని పొందుతాడు. అలా చూసి కూడా దాన్ని వదలడు, అంటే దాని నుంచి విడిగా ఉండడు. రేపు మనం 23వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.